ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఈ చీపుల గురించి తెలిస్తే కింద కామెంట్ చేయండి. మొత్తానికి డస్ట్ అంతా ఏం ఉండదన్నమాట. ఈ చీపుతో చాలా చాలా అంటే చాలా నీట్గా తుడుచుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈ టైప్ ఆఫ్ చీపుని ఎక్కడైనా చూసారా? చూడండి. ఈ చీపుని అయితే గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. ఇల్లు వాకిలు తుడవడానికి ఎక్కువగా ఈ చీపుని యూజ్ చేస్తారనమాట. యాక్చువల్గా అయితే సిటీ సైడ్ అయితే ఎక్కువగా కొబ్బరి చీపులు ఇలాంటివి ఎక్కువ వాడతారు ఇల్లు వాకిలు తుడవడానికి అయితే. కానీ గిరిజన ప్రాంతాల్లో అయితే ఎక్కువగా వీటిని యూజ్ చేస్తారనమాట. దీన్ని అయితే ఎండలో బాగా ఎండబెట్టిన తర్వాత ఇలాగా నేలకేసి కొట్టాలన్నమాట. కొడితే ఆకులు మొత్తం రాలిపోతాయి. సో చూడండి, నేనైతే ఇలా కొడుతున్నాను చూడండి. పక్కన చూడండి, పిల్లి కూడా ఆడుకుంటుంది. చూడండి, వరుసగా 2 లైన్లో పేర్చేసాను అనమాట చీపుర్లు. సో ఇవన్నీ కొట్టాలి. ఇవన్నీ వరుసగా కొట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే ఆకులన్నీ రాలిపోయేదాకా. సో నాకైతే ఇవాళ చాలా పెద్ద పనే పడింది. ఇంట్లో ఎవరు లేరు కాబట్టి నాకు అప్పచెప్పేసి వెళ్ళారనమాట. సో నాకైతే ఇప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట. సో నేనైతే మీకు తెలియజేయడం కోసం, అంటే మా గిరిజన ప్రాంతాల్లో అంటే ఎలాంటి చీపురు వాడతారో తెలియజేయడం కోసం నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట. చూడండి, నేను ఇంకా ఫస్ట్ చీపురే తీసుకున్నాను, ఇంకా కొడుతున్నాను అనమాట. ఇది కూడా చాలా ఇంకా టైం తీసుకునేలా ఉందన్నమాట. చాలా పెద్ద ప్రాసెస్ ఇది కూడా. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఈ చీపుల గురించి తెలిస్తే కింద కామెంట్ చేయండి. అలాగే ఎక్కడెక్కడ వాడతారో, ఏ ప్రాంతాల్లో వాడతారో కూడా మీరు కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గిరిజన ప్రాంతాల్లో అయితే ఎక్కువగా ఈ చీపులు యూజ్ చేస్తారనమాట. అసలు కొబ్బరి చీపురు అనేది ముట్టుకోరనమాట. ఎందుకంటే కొబ్బరి చీపులు అసలు ఉండవు అనమాట గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా. మేము ఎక్కువ యూజ్ చేసేది అంటే ఈ చీపులే అనమాట. కేవలం ఇల్లు వాకిలు తుడవడం కోసం మాత్రమే దీన్ని యూజ్ చేస్తారనమాట. ఇంట్లో తుడవడానికి మాత్రం మామూలు నార్మల్ చీపురు అనమాట. మీకు లాస్ట్ టైం ఒక షార్ట్ వీడియో పెట్టాను. సో ఆ చీపురు అల్లే విధానం అండ్ అలాగే ఆ చీపురు ఎలా ఉంటుందో కూడా నేను మీకు పెట్టాను. కొండ చీపురు అనమాట. ఆ షార్ట్ వీడియో చూడకపోతే ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఇంకా ఆకులు ఇంకా రాలగొడుతున్నాను. ఇటేమో ఇప్పుడు నేను పని చేస్తున్నా, ఇంకో పిల్లేమో ఆడుకుంటుంది. నేను అలా కొడుతుంటే అక్కడ ఆకులతో ఆడుకుంటుంది అనమాట. ఆకులు అలా పైకి ఎగురుతూ ఉంటే ఇదేమో జంప్ చేస్తున్నాను పట్టుకోవడానికి. సో చూడండి బాబా, ఇంకా ఇప్పుడు ఇందాక ఫస్ట్ చీపురు అయింది, ఇప్పుడు రెండో చీపురు అనమాట. చాలాసేపు చాలా టైం పట్టేసి నాకైతే జబ్బులు పట్టేసాయి అనమాట. మొత్తం ఈ చీపులన్నిటికీ నేను ఆకులు రాలగొట్టాలంటే చాలా టైం పడుతుంది. నాకు చేతులు కూడా పట్టేస్తాయి అనుకుంటున్నాను. ఇప్పటికి ఇది రెండో చీపురు అనమాట. రెండో చీపురుకే నాకు జబ్బలు పట్టేసాయి అనమాట. జబ్బ నొప్పి వచ్చేస్తుంది వైపు నుంచి, అయినా సరే కొడుతున్నాను. బాబోయ్, ఈ ఆకులు ఇది ఇవాళ ఆరబెట్టాను, బాగా ఎండలో ఆరబెట్టిన తర్వాత కొడుతున్నాను. మళ్ళీ నెక్స్ట్ టైం తర్వాత రోజు అనమాట. తర్వాత రోజు కూడా ఇంకా చిన్న చిన్న గింజల్లా ఉంటాయి అనమాట. సో అవి కూడా రాలిపోవాలంటే ఇంకా 2 రోజులు ఆరబెట్టాలన్నమాట. ఆరబెట్టిన తర్వాత అలా కొట్టేస్తే మొత్తం రాలిపోతాయి. ఇంకా దాంతో వాకిలి నీట్గా తుడుచుకొని మన ఇష్టం వచ్చినట్టు కల్లాపు చల్లేసి నీట్గా ముగ్గులు వేసుకోవచ్చు అనమాట మళ్ళీ వాకిట్లో. మొత్తానికి డస్ట్ అంతా ఏం ఉండదన్నమాట. ఈ చీపుతో చాలా చాలా అంటే చాలా నీట్గా తుడుచుకోవచ్చు ఇల్లు వాకిలి. చాలా బాగుంటాయి ఈ చీపుర్లు. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్.